మన్మోహనుని ఈ వేణువు యొక్క స్వరం, ఈ సంగీతం దాన్ని ఎలా నిర్వచించాలి? అందరికీ మోహాన్ని కలిగిస్తుంది. కానీ ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది చెప్తారు కృష్ణుడి హృదయం నుండని. సత్యమే, ఈ స్వరం హృదయం నుంచి బయటకొస్తుంది. కానీ బహిర్గతమయ్యేది ఈ వేణువుతో. ఈ వేణువుని చూడండి, దీనిపై ఉన్న రంధ్రాలను చూడండి. ప్రతి రంధ్రం నుంచి మన ఒక స్వరం బయటకొస్తుంది. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఈ అన్ని రంధ్రాల ద్వారా వచ్చిన స్వరాలను అర్థం చేసుకుంటాడో ఇందులో అతను నిపుణుడు. అతని వేణువుతో ఎలాంటి స్వరాన్నైనా వాయించగలడు. అది మధురంగా ఉంటుంది. ఇలాగే జీవితంలో కూడా ఉంటుంది. జీవితానికి కొన్ని కోణాలున్నాయి. అర్థం, కుటుంబం, అలాగే ఆధ్యాత్మికం. మీరు జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటే అప్పుడు మీరు ఈ 3 కోణాలలో నిపుణులై ఉండాలి. మీరు ఏదైనా ఒక కోణంలో ఎక్కువగా కృంగిపోతే మిగిలిన 2 కోణాల నుంచి మీరు పొందాల్సిన ఆనందాన్ని పొందలేరు. ధనాన్ని సంపాదించండి పరివారం కోసం. పరివారం యొక్క సంతోషం మనసు యొక్క ప్రశాంతత కోసం. మనసు ప్రశాంతంగా ఉండేది మనసు శుద్ధి కోసం. ఎప్పుడైతే ఈ మనసు శుద్ధవుతుందో జీవితం శుద్ధవుతుంది, పవిత్రమవుతుంది, మధురమవుతుంది. ఇక ప్రేమతో చెప్పండి, రాధాకృష్ణ.